సోషల్ మీడియాని మనం మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకది హెల్ప్ చేస్తది. ఎట్ ద సేమ్ టైమ్ ఒక్కొక్కసారి దాన్ని వాడుకొని విపరీతమైన వినాశనాలు చేయొచ్చు. సో, రీసెంట్‌గా చూసుకుంటే చాలామంది ఒక 1100 మంది అమెరికాలో గవర్నమెంట్‌కి అంటే కొన్ని కంపెనీస్‌లో పనిచేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఇంజినీర్స్ గవర్నమెంట్‌కి కూడా ఒక లెటర్ అనేది రాసారట. ఇది చాలా సీరియస్‌గా ఎళ్ళబోతుంది. కొంచెం ఆలోచించండి. దీన్ని ఆపడం కష్టమైనా గానీ కొంత రెగ్యులేషన్స్ అనేది పెట్టండి అనేసి. సో, ఇప్పుడు అమెరికాలో ఏం జరిగిందంటే ఒక 17 ఏళ్ల కుర్రాడు చాట్‌జీపీటీ వాడి తనలో ఒక టైప్ ఆఫ్ ఫిక్షనల్ క్యారెక్టర్స్‌ని అంటే సైకలాజికల్‌గా కొంత డిఫరెంట్ మనస్తత్వం ఉన్నటువంటి కుర్రాడు ఫిక్షనల్ క్యారెక్టర్స్ తోటి ఒక స్టోరీ అనేది డెవలప్ చేసుకొని తల్లిని, తమ్ముడిని హతమార్చాడనమాట. సో, అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. దాంతో పాటు ఒక 2, 3 ఇన్సిడెంట్స్ కూడా నేను మీకు షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే పిల్లలు సోషల్ మీడియాని రైట్‌గా వాడుతున్నారా? రాంగ్‌గా వాడుతున్నారా? అది ఒక్కొక్కసారి మనకి ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి పిల్లల్ని కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఈ పర్టిక్యులర్ వీడియోలో నేనైతే మాట్లాడతా. మీరైతే ఒక 4 షేర్ చేయండి. హాయ్, హలో, నా పేరు యోగానంద్. వెల్కమ్ టు యోగి వ్యూ పాయింట్. అమెరికాలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్‌లో ఆ ఇండియన్ ఫ్యామిలీ అది మోస్ట్ ప్రాబబ్లీ మరి తమిళనాడుకి చెందిన ఫ్యామిలీ ఏమో తెలియదు కానీ అర్జున్ అనేటువంటి 17 ఏళ్ల కుర్రోడు అమ్మని, తమ్ముడిని చంపేసేసి కారు తీసుకొని పారిపోయాడు అనేటువంటి సోషల్ మీడియా న్యూస్. సో, ఒక దాంట్లోకి డీప్‌గా న్యూస్‌లో రాసిన దాని ప్రకారం మనం మాట్లాడుకుంటే ఏం జరిగింది అంటే, వీళ్ళు ఎక్కడో వేరే చోట ఉండేటువంటి ఫ్యామిలీ కొంత ఇతనికి అర్జున్‌కి స్కూలింగ్ అది అవసరపడుతుంది. కొంచెం అర్జున్‌కి సంబంధించిన డిఫరెంట్ స్కూలింగ్ అనేది ఈ ఏరియాలో ఈ పర్టిక్యులర్ ఇప్పుడు వాళ్ళొచ్చి ఉన్నటువంటి ఏరియాలో అయితే కొంత డిఫరెంట్ స్కూలింగ్ అనే ఉంది అన్న ఉద్దేశంతోటి రీసెంట్‌గా వాళ్ళ పర్టిక్యులర్ ఏరియాకి మూవ్ అయ్యారట. అయితే ఇతనికి సంథింగ్ సైకలాజికల్‌గా ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఇది డిజార్డరో లేకపోతే సమ్ డిఫరెంట్ మెంటాలిటీయో ఉంది అని కూడా జనరల్‌గా న్యూస్‌లో రాస్తున్నారనమాట. సో, ఆ తండ్రి ఏంటంటే అతనికి కొంచెం ఒక్కొక్కసారి అతన్ని చూస్తూ ఉండాలి, ఒక డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాడు అది ఇది అని ఎప్పటికప్పుడు తండ్రి కంట కనిపెడుతూనే ఉన్నాడట. బట్ ఒకానొక రోజు జరిగింది ఏంటయ్యా అంటే, ట్యూషన్ టీచర్ వచ్చింది, ఇంటికి తలుపు కొట్టింది. జనరల్‌గా ప్రైవేట్ ట్యూషన్ టీచర్స్ వస్తూ ఉంటారు కదా పిల్లల కోసం. సో, ఎవరు తలుపు తీయట్లేదు. తోటి వాళ్ళ ఫాదర్‌కి ఫోన్ చేసింది ఆమె. వాళ్ళ ఫాదర్‌కి ఫోన్ చేస్తే ఆయన కొంత ఎందుకో టెన్షన్ పడి ఇంట్లో వైఫ్‌కి, ఆ చిన్న పిల్లోడికి ఇద్దరికి ఫోన్ చేస్తున్నాడు. అర్జున్‌కి ఫోన్ చేస్తున్నాడు. ఎవరికి ఫోన్ చేసినా ఎవరు ఎత్తట్లేదు. దాంతోటి డౌట్ వచ్చిన అతను వెంటనే ఆ లోకల్ వెల్ఫేర్ పోలీసులకు ఫోన్ చేసి ఏదో కొంత మా ఇంట్లో ఏదో తేడా కనిపిస్తుంది, ఎవరు ఫోన్ ఎత్తట్లేదు, వెళ్ళి చూడండి అనేటప్పటికి వెళ్ళి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి చూడగానే కాస్త లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పైన చిన్న పిల్లోడు 14 ఏళ్ల పిల్లోడు రక్తం మడుగులో పడున్నాడు. కిందనేమో ఆమె లాబీలో వాళ్ళ మదరు సేమ్ సిచ్యువేషన్‌లో ఉంది. సో, మోరల్లెస్ ఇద్దరు చనిపోయారు యాక్చువల్‌గా. ఒంటి మీద గాయాలనేవి ఉన్నాయి. అంటే దీనికి సంబంధించింది ఇంకా కరెక్ట్‌గా ఇంకా పర్ఫెక్ట్‌గా అసలు ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? మోటివ్ ఏంటి? అనేది ఇంకా కరెక్ట్‌గా అయితే డీప్ ఇన్వెస్టిగేషన్ నుంచి బయటకు రాలేదు. కేవలం సంథింగ్ కోర్ట్‌లో జరిగినటువంటి ఇష్యూస్ ఇన్వెస్టిగేటర్స్ చేసినవని న్యూస్ ఆర్టికల్‌లో రాసిన దాని ప్రకారం ఏంటంటే, కొంత వాళ్ళు ఏదో రక్తం అడుగులో పడుతున్నారు అది ఇది అని చెప్పేసి 60గా అతని గురించి వెతకడం అనేది మొదలుపెట్టారు. అక్కడ పోలీసు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, వాళ్ళ మదర్ కార్ మిస్ అయింది. ఇప్పుడు ఈ అర్జున్ అనేటువంటి కుర్రోడు మిస్ అయ్యాడు. సో, ఎంబటే ఏంటంటే వీళ్ళు లుకౌట్ అనేది ఇస్తారు కదా జనరల్‌గా ఆ పిల్లోడి పేరు మీద ఉన్న ప్లస్ ఆ కారు ఈ 2 కనిపించట్లేదని చెప్పేసి జనరల్‌గా వాళ్ళు ఏంటంటే అందరికీ లోకల్ పోలీసులకి షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, అలాగే షేర్ చేసుకున్నారు. సో, అయితే వేరే ఇన్సిడెంట్ ఏదో అటెండ్ చేయటానికి వెళ్ళినటువంటి పోలీసులకు ఒక పర్టిక్యులర్ స్టోర్ రిలేటెడ్ కార్ పార్క్‌లో ఎక్కడో ఒక కార్ ఆగి ఉన్నట్టు, అదేదో సడెన్‌గా అలారం మోగుతున్న సౌండ్ వస్తే కార్ దగ్గరికెళ్ళి చూస్తే ఈ కుర్రోడు అందులో పడుకొని ఉన్నాడనమాట. సో, అతని దగ్గరికెళ్ళి జాగ్రత్తగా పరిశీలిస్తే అతని దగ్గర కొన్ని ఏవో సంథింగ్ ఏవో ఆ ఇన్సిడెంట్‌కి సంబంధించినటువంటివి ఏవో దొరికాయని చెప్పేసి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. ఇతను కూడా రెసిస్ట్ చేయలేదు. డైరెక్ట్‌గా వాళ్ళతో పాటు అరెస్ట్ చేసిన అంటే ఒక్కొక్కసారి రెసిస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. నేను రాను అది ఇది అని చెప్పేసి. బట్ ఇతనేం కామ్‌గానే వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు. ఇతన్ని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి అంటే, సో, ఇతని మీద మర్డర్ చార్జెస్ అనేవి ఫ్రేమ్ చేశారనమాట. ఒక చిన్న షార్ట్ వీడియో చూపిస్తా చూడండి ఒకసారి ఇక్కడ. Is that my client was arrested yesterday morning very early in his mother's vehicle, and he was charged with murdering his mother and his brother. He's also charged in juvenile court with the stealing of the motor vehicle. He's 17 years old. This is clearly a horrific experience for him. It's an unimaginable tragedy to the whole family, obviously. To say the least, he's very confused about the whole process.
we చూశారు కదా అది. సో అమ్మని తమ్ముడిని చంపినట్టు చార్జెస్ అనేవి ఫ్రేమ్ చేస్తారు. అయితే ఏంటంటే ఇక్కడ ఈ మసాచ్యూసెట్స్ ఈ స్టేట్‌కి కొన్ని ఉన్నటువంటి కొన్ని రూల్స్ ప్రకారం ఏంటంటే అంటే కొంత స్టేట్ టు స్టేట్ రూల్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి ఇతను జువెనైల్ అంటే అయినా సరే ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే జువెనైల్ కోర్ట్‌లో విచారణ అనేది చేస్తారనమాట. సో 14 ఏళ్ల పైబడిన అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ హత్య లాంటివి గనక చేస్తే వాళ్ళని అడల్ట్స్ కిందనే పరిగణిస్తారు. సో పరిగణించి చేస్తారనమాట. ఆ పర్టిక్యులర్ కోర్ట్‌లో ఏంటంటే ఇతను థెఫ్ట్ కేస్ కింద అంటే వెహికల్ వాళ్ళ అమ్మ తీసుకొని వెళ్ళాడు కాబట్టి ఫస్ట్ వెహికల్‌కి సంబంధించిన థెఫ్ట్ కేస్ కింద విచారించి ఆ తర్వాత దీన్ని క్రిమినల్ కోర్ట్‌లో జనరల్‌గా తన హత్యలకు సంబంధించి విచారణ అనేది చేసి చార్జెస్ అనేవి ఇతని మీద ఉండొచ్చు. అమ్మని, తమ్ముడిని చంపాడు అనేసి వాళ్ళు ఇన్వెస్టిగేటర్స్ చెప్పారనమాట. అయితే ఇక్కడ ఈ కథలో మలుపు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను వాళ్ళు చంపడానికి ఇతను కొన్ని ఫిక్షనల్ స్టోరీస్‌ని డెవలప్ చేసుకున్నాడు చాట్‌జీపీటీ వాడి. సో చాట్‌జీపీటీ ఇలాంటివన్నీ ఇస్తుందా ఇంట్లో వాళ్ళని చంపడానికంటే లేదు. కానీ అక్కడ జరిగిందేంటంటే ఇతను ఓన్‌గా ఒక రైటర్ లాగా లేపోతే ఒక డైరెక్టర్ లాగా ఒక ఫిల్మ్ క్రియేట్ చేసుకున్నాడనమాట. ఎలాగంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ క్యారెక్టర్ ఏ, క్యారెక్టర్ బి, క్యారెక్టర్ సి అంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ క్యారెక్టర్స్‌లో ఉన్నారు అనేసి ఆ క్యారెక్టర్స్ తోటి తనొక ఈ స్టోరీ అనేది రకరకాలుగా డెవలప్ చేస్తూ కొంత నేర్చుకుంటూ, తెలుసుకుంటూ వస్తూ ఉన్నాడనమాట. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్‌ని అంటే చాట్‌జీపీటీకి ఏ క్యారెక్టర్ ఎవరో తెలీదు గదా! అమ్మ, తమ్ముడు ఇవన్నీ తెలీదు గదా! మనం ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ నాకు ఒకే సినిమా స్టోరీ డెవలప్ చేసేటప్పుడు ఎలా అంటే నాకు ఈ శారద అనే పేరుతోటి కావాలో, లేకపోతే శ్రవణ్ అనే పేరుతో కావాలో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలాగా అలాగా వియోగి అనే పేరుతో కావాలో ఇలాగ రకరకాల పేర్లతోటి మనము నాకు ఈ స్టోరీ ఇలా రాద్దాం అనుకుంటున్నా నేను. యాజ్ ఎ రైటరు, యాజ్ ఎ డైరెక్టరు సో కొంచెం నాకు క్యారెక్టర్స్ డెవలప్ చేసి పెట్టు, సినిమా స్టోరీ డెవలప్ చేసి పెట్టు, ఒక క్రైమ్ థ్రిల్లర్ అంటే అలా రకరకాల ఫిక్షనల్ స్టోరీస్ అన్నీ ఇతను రాసుకుంటూ డెవలప్ చేస్తూ ఉన్నాడు. చాట్‌జీపీటీ ఏంటంటే జనరల్‌గా ఒక స్టోరీ రైటర్‌కి, ఒక సినిమా డైరెక్టర్‌కి ఎలాగైతే ఐడియాస్ ఇస్తుందో, కెమెరామ్యాన్‌కి ఎలాగైతే ఐడియాలు ఇస్తుందో అలాగే ఐడియాలు ఇస్తుంది. సో దానికి తెలీదు కదా అసలు ఏం జరుగుతుందనేది. ఒకసారి డిస్క్లైమర్స్ కూడా చెప్తుందనమాట. ఇది నేను డిస్క్లైమర్ ఇస్తున్నాను. యాక్చువల్‌గా ఇది నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాదు. కానీ ఇలా చేయొచ్చు అని. సో ఏఐ సైడ్ నుంచి కొంత జాగ్రత్తగానే ఉంటుంది. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ ఫిక్షనల్ స్టోరీస్. ఏంటంటే ఒక రైటర్, డైరెక్టర్ కావాలనుకుంటే చేసేటువంటివన్నమాట. మరి అది దాన్ని ఎవరైనా కంట్రోల్ చేయొచ్చా, చేయలేమా అనేది అదైతే డిఫరెంట్ స్టోరీ. సో ఇలాగా ఐడియాస్ కొంత ఫిక్షనల్ ఐడియాస్ డెవలప్ చేసుకున్నటువంటి అతను అవి వాడి వాళ్ళని హతమార్చాడు అనేదైతే మొత్తానికి న్యూస్ అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో అతనికి కొంత డిఫరెంట్ అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేదైతే దాన్ని బట్టి అర్థమవుతుంది. అందుకనే వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం బయటకెళ్ళేటప్పుడు ఇతని క్యారెక్టర్ గమనిస్తూ ఉన్నాడు. కొన్ని రోజులుగా ఇతని క్యారెక్టర్ గమనిస్తూ ఉన్నాడట. సో కొంత డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి బయటికెళ్ళేటప్పుడు కొన్ని వస్తువులన్నీ కూడా ఇతను అంటే కిచెన్‌లో ఉండేటువంటి కత్తులను ఇంకోటని కొన్ని వస్తువులు ఎందుకైనా మంచిది అని చెప్పేసి దాచిపెట్టి వెళ్తూ ఉండటం, ఇతని మీద ఒక కన్నేసి ఉంచటం. అండ్ చిన్న క్విక్ బ్రేక్ తీసుకుంటాను. ఈ నా వీడియోలు గనక హానెస్ట్‌గా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూస్తున్నారు. మొన్న ఒక వీడియో పెట్టాను నేను 30K వచ్చినాయి వ్యూస్. 30Kలో 30 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో అంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను. సో ఇది వేస్ట్ ఛానల్ అయితే ఖచ్చితంగా కాదు. వెరీ ఇంపార్టెంట్ న్యూస్ మాత్రమే నేను షేర్ చేసుకుంటా. దయచేసి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక మన టాపిక్లోకి వెళ్ళిపోయి చేస్తూ ఉంటాడనమాట. సో మొత్తానికి ఇది కేసు అయితే నడుస్తుంది. ఫైనల్గా ఛార్జెస్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఏం చేస్తారు అదైతే ఇంకా తెలియాల్సి ఉందనమాట. అయితే ఏంటంటే 17 ఏళ్ల కుర్రాడు అంటే సోషల్ మీడియాలో అంత ఆలోచించేలాగా అతని మైండ్ మరి ఎందుకు అంత ఇది వెళ్ళింది అనేదని పక్కన పెడితే రీసెంట్గా హైదరాబాద్ కూకట్పల్లిలో కూడా ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఏంటి అంటే పక్కింట్లోంచి ఒక కుర్రవాడు పైపు అంటే జనరల్‌గా మన దగ్గర ఇల్లులు ఎలా ఉంటాయండి పక్క ఆనిచ్చి కడతారు కదా! గ్యాప్ గాలి కూడా దూరదనమాట. అయితే ఇక్కడ ఒక హైట్‌లో ఒక ఇల్లుంది. ఇక్కడ ఒక హైట్‌లో ఒక ఇల్లుంది. దీని మీద ఉన్నటువంటి దీంట్లోంచి కిందకి పిల్లోడు వచ్చాడు. వచ్చి అక్కడ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి ఇంట్లోకి ఎళ్ళి డబ్బులు దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న పాప ఉండింది. ఆ పాప పెద్దగా అరిచిందట. అరిచేటప్పటికి ఆ అమ్మాయిని ఒక 15, 20 సార్లు కత్తిపోట్లు పొడి చేసేసి ఇతను పారిపోయాడనమాట. దీనికి వెనక బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటే అతన్ని పట్టుకున్న తర్వాత అంతా తెలిసింది ఏంటంటే ఈ పిల్లోడు స్కూల్‌కి సరిగ్గా వెళ్ళడు. సో ఇతనికి ఏంటంటే కొంత వెబ్ సిరీస్‌ల పిచ్చి ఉంది. స్కూల్‌కి వెళ్ళడు. డబ్బులు అవసరమైతున్నాయి అని చెప్పేసి డబ్బులు దొంగతనం చేయడం కోసం
ఆ పక్కింట్లోకి వచ్చాడు. అదే టైంకి ఆ పిల్ల యాక్చువల్‌గా స్కూల్‌కి వెళ్ళినటువంటి అమ్మాయి వాళ్ళ మదర్ లంచ్ బాక్స్ ఇవ్వలేదని చెప్పి లంచ్ బాక్స్ కోసం తీసుకోవడానికో దేనికో ఇంటికొచ్చిందట. వచ్చే టైంకి ఇతను లోపలికి దూరి డబ్బులు ఏదో దొంగతనం చేయబోతుంటే ఎవరు నువ్వు అని అరిచిందట. అంతకన్నా ఏం లేదు. సో దాంతోటి ఆమెని పొడి చేసేసి 10, 15 సార్లు ఇంట్లోకెళ్ళి మళ్ళీ పైపెక్కి అలానే సేమ్ పైకెళ్ళేసి చక్కగా నీట్‌గా కత్తి కడిగేసి బట్టలన్నీ ఇచ్చేసేసి జాగ్రత్తగా పెట్టేశాడట. బట్ ఎండ్ ఆఫ్ ద డే పోలీసులు ట్రేస్ చేశారు, పట్టుకున్నారు. పోలీసులు పట్టుకుంటారు, దాంట్లో డౌట్ ఏం లేదు. వాళ్ళు మామూలు ఇంటెలిజెన్స్ కాదు మన ఇండియన్ పోలీసులు. సో వాళ్ళు పట్టుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే వెబ్ సీరీస్‌లు చూసి అతను ఒక క్యారెక్టర్‌ని డెవలప్ చేసుకున్నాడు. ఒక ఫిక్షనల్ క్యారెక్టర్‌ని అతనిలో డెవలప్ చేసుకున్నాడనమాట. సో ఇలాగా సోషల్ మీడియాలో చాట్ బోట్స్ ఉంటాయి కొన్ని. చాట్ బోట్స్‌లో ఏంటంటే మనము ఒంటరిగా ఉన్నామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బోర్ కొడుతుంది. ఏం చేయాలో తెలియని టైంలో, లేకపోతే కొంతమంది ఏంటంటే ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయరు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వరల్డ్‌లో ఉంటారు. వాళ్ళేంటంటే కొత్తగా రీసెంట్‌గా చాట్ బోట్స్ అనేవి వస్తున్నాయి. ఎవరితోనో చాట్ చేస్తుంటారు. అటు పక్క అమ్మాయిలాగా, మీరు అబ్బాయి అయితే అవతల పక్క అమ్మాయిలాగా, మీరు అమ్మాయి అయితే అవతల పక్క అబ్బాయిలాగా, అలాగా ఎలా చాట్ చేస్తారంటే ఒక రియల్ హ్యూమన్ మనం ఎలాగైతే చాట్ చేస్తామో అలా చాట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలాగా చాలామంది రీసెంట్‌గా చిన్న చిన్న పిల్లలు అలా చాట్ చేస్తూ ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోయి నీకోసం నేను చచ్చిపోతాను అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నటువంటి పిల్లలు ఉన్నారన్నమాట. చిన్న 10 ఏళ్ళు, 12 ఏళ్ల పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు ఫారెన్‌లో ఎక్కడ ఇలాంటి కంపెనీస్ మీద ఏది మన సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీస్, యాప్ కంపెనీల మీద కేసులేశారు. కేసులు గవర్నమెంట్ ని ప్రెషర్ చేస్తున్నారు. ఇలాంటి యాప్స్‌ని బ్యాన్ చేయండి అనేసి. సో ఉన్నాయి రకరకాల యాపులు, కొంత మిమ్మల్ని టెంప్ట్ చేసేటువంటి యాపులు ఉన్నాయి. ఈవెన్ రీసెంట్‌గా చూసుకుంటే కూడా ఈ ఏఐ తోటి అమ్మాయిల ఫోటోలు పెట్టడము, వలేయటము, ఆ పిల్లలని టెంప్ట్ చేయటము, ఈ పిల్లలకేంటంటే ఇంకా అమ్మాయిలతోని మాట్లాడాలన్నా అవతల పక్క అమ్మాయి అనుకుంటాడు వాడు. మెచ్యూరిటీ రాదు కదండీ! 50 ఏళ్ళ వాడికొచ్చిన మెచ్యూరిటీ 12 ఏళ్ళు, 15 ఏళ్ళ వాళ్ళకి ఎందుకొస్తది? అందుకే వాళ్ళని పిల్లలు అంటారు. వాళ్ళకి తెలీదు. వాడికేంటంటే సోషల్ మీడియాలో టక్కన ఏదో ఒక యాపో ఏదో వస్తది. ఓపెన్ దిస్ యాపు, మీరు ఈ యాప్ ఓపెన్ చేసి మీ అమ్మాయితో మాట్లాడొచ్చు, ఈ అమ్మాయితో టైమ్ స్పెండ్ అని. వాడేంటంటే వాడికి ఎవరు ఫ్రెండ్స్ లేనప్పుడు ఏం చేస్తాడు? టక్కన ఓపెన్ చేస్తాడు. దాంతోటి చాట్ చేస్తా ఉంటాడు. తర్వాత ఇంకా 10 నిమిషాలలో రూ. 20, రూ. 30, రూ. 40, రూ. 50 నుంచి రూ. 1000, 1500కి అలా పెరిగిపోతా ఉంటదది. మన అవసరాన్ని బట్టి, మన టైంని బట్టి పెరిగిపోతూ ఉంటుంది. దాంతోటి ఏం చేస్తారు వీళ్ళు? పిల్లలకి డబ్బులు కావాలి. వాళ్ళు జాబులు చేయరు. ఫాదర్స్ ఇస్తూ ఉంటారు. రెగ్యులర్‌గా ఏ ఫాదరు, ఏ మదరు పాకెట్ మనీ ఇస్తారు పిల్లలకి. అందుకని వీళ్ళేం చేస్తున్నారంటే దొంగతనాలకు పోతున్నారు. దొంగతనాలు చేస్తున్నారు. ఇంట్లో బంగారం దొంగతనాలు చేస్తున్నారు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు దొబ్బేసేసి ఏటీఎంలకెళ్ళి డబ్బులు తీసేసుకున్నారు. ఇలా రకరకాల పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారన్నమాట పిల్లలు. ఎందుకు అంటే ఇలాంటి వాటికి అలవాటు పడి. సో కాబట్టి సోషల్ మీడియా ఎంత జాగ్రత్తగా వాడుకుంటే మనకంత ఉపయోగపడుతుంది. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా మనము ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఆ ఫస్ట్ చెప్పినటువంటి దాంట్లో ఆ 17 ఏళ్ల కుర్రోడు అర్జున్ కథలో అతని గురించి తండ్రికి కొంత తెలుసు. కానీ ఎంత ఘనం ఆపగలుగుతారు? ఉద్యోగానికి పోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, సామాన్లు తెచ్చుకోవాలి, ఎంత టైం వాళ్ళతోటి స్పెండ్ చేయగలుగుతాడు. బట్ తెలిసిన కానీ కొంతమంది పేరెంట్స్ ఏంటంటే టైం ఉన్నా పిల్లలతోని స్పెండ్ చేయలేదు. ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి ఫోన్లలో వాళ్ళు ఉంటున్నారు. చిన్న పిల్లల చేతికి కూడా ఫోన్ ఇచ్చి రైమ్స్ అనేవి పెట్టేసి వాళ్ళకి తిండి తినిపించే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఇదివరకు చందమామ రావే జాబిల్లి రావే అని అలా పైకి చూపిస్తూ భోజనాలు పెట్టే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఓపిక లేదు. ఆ ఫోన్‌కి అలా అలవాటు పడిపోయారనమాట. సో ఇలా సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయిపోతూ అందరూ ఫ్యామిలీలు కూడా ఏంటంటే కొంత లోన్లీనెస్‌కి ఎవడి గోలలో వాళ్ళు ఉంటుంటారు. ఎవరి ఫోన్‌లలో. నలుగురు ఒక చోట కూర్చున్నా ఎవరి ఫోన్‌లలో వాళ్ళు ఉంటారు. కలిసి కూర్చొని తినరు, కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టరు. ఇవాళ ఏం జరిగిందమ్మా మీ స్కూల్‌లో అని ఎవరు అడగరు. సో ఇలాంటివన్నీ జరుగుతున్న టైంలో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ పిల్లలతోని టైం స్పెండ్ చేయండి. పిల్లలని అడగండి. ప్రతిరోజు సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి కానీ కాలేజీ నుంచి రాగానే ఒక అరగంట ఫోన్ తీసి పక్కన పడేసేసి వాళ్ళతోటి కూర్చోండి. అమ్మ ఏం జరిగింది ఇవాళ మీ స్కూల్లో, ఏం జరిగింది ఇవాళ మీ కాలేజీలో అని తెలుసుకుంటూ ఉండండి. వాళ్ళల్లో ఏదైనా సరే నాకు చెప్పండి, నాకు షేర్ చేయండి అని అడగండి. ఇంకేమైనా ఉన్నాయా నాకు చెప్పాల్సినవి అని అడగండి. ఏదన్నా వాళ్ళు చెప్పడానికి హెసిటెంట్ అంటే వాళ్ళు ఏమైనా అమ్మమ్మ మళ్ళీ ఎందుకులే చెప్తే వీళ్ళకి అని అనుకునేటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి రాకుండా వాళ్ళతోని ఫ్రెండ్లీగా అడిగి తెలుసుకోండి. పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉన్నారు. గట్టిగా ఒక మాట ఏదన్నా అంటే మాత్రం ఇవాళ రేపు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా తయారవుతున్నారు. గట్టిగా ఏదన్నా ఒక మాట అంటే వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకోవటానికైనా రెడీ. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ నేను న్యూస్లో చదివాను. ఒక ఎంబీబీఎస్ డాక్టరు కొంపల్లి దగ్గర అనుకుంటా, ఆమె కుక్కని సంథింగ్ ఏదో తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటే వాళ్ళ మదరు అరిచిందట, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నీకు, దానివల్ల
వద్దు దీన్ని పెంచుకోవద్దు అంటే ఆ మాటకి తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుందంట. అంటే ఏమనేది వాళ్ళ అమ్మ తిట్టలేదు, కొట్టలేదు. ఆ కుక్కని తీసుకొచ్చిన దగ్గర నుంచి నీకు కొంత ఏదో ఆస్మా రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి, వద్దులే ఎందుకొచ్చిన గొడవ అన్న దానికి ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుందట. అంత సెన్సిటివ్‌గా తయారవుతున్నారు. అందుకని పిల్లల్ని తిట్టాలన్నా, అరవాలన్నా కూడా చాలా భయంగా ఉందనమాట. కాబట్టి జస్ట్ జాగ్రత్తగా పిల్లలతోని డీల్ చేయండి. వాళ్ళ దగ్గర నుంచి అన్నీ తెలుసుకుంటూ ఉండండి. వాళ్ళ మెంటాలిటీ ఎలా డెవలప్ అవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. చాలామంది పిల్లలు ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ లేవు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇన్‌స్టాలో కనిపించేదే నిజము అనుకుంటున్నారు. భార్యాభర్తలు మంచిగా సన్నిహితంగా ఉన్నట్టు వీడియోలు పెడితే అది చూసి పిల్లలు ఊహించేసుకున్నారు. అరే! ఫ్యూచర్‌లో నాకొచ్చే వైఫ్ గాని, హస్బెండ్ గాని ఇలానే ఉంటారేమో, మేము కూడా ఇంత హ్యాపీగా ఉంటామేమో. వాళ్ళు ఒక సినిమా క్రియేట్ చేసేసుకుంటున్నారు మైండ్‌లో. అది రియాలిటీ కాదు. రియాలిటీ డిఫరెంట్‌గా ఉంటదని వాళ్ళకి అర్థం కావట్లే. అందుకని ఏంటంటే పిల్లలతోటి ఎంత వీలైతే అంత పర్సనల్ టైమ్ స్పెండ్ చేయటం బెస్ట్ అనేది నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయటం అస్సలు మర్చిపోద్దు. థాంక్ యూ. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. We heard a set of facts that just got read into the record.